బాగున్నాయి. నేను చచ్చిపోతాను. నువ్వెందుకు చేస్తావు? వాడినే చంపేస్తా. లవ్ బర్డ్స్ పాపం చాలా బాధపడుతున్నారు. నీకు ప్రేమ మీద రెస్పెక్ట్ లేదా? వాళ్ళంత బాధపడుతుంటే నవ్వొస్తుందా? అంత బాధపడే బదులు లేచిపోవచ్చుగా. ఊరు దాటిపోయేదానికి మా మామ చంపేస్తాడు. ఆయనకు ఊరంతా సొంతలే. ఊరు దాటితే బయట ఊరు వాళ్ళు చంపేస్తారు. అందరూ పగోళ్లే. మీ పగోళ్ళు పెళ్లి కొడుకుని చంపుతూ ఉంటే మీ ఊరు వాళ్ళందరూ దాన్ని ఆపుతూ ఉంటే అందరూ బిజీ కదా, అప్పుడు పారిపోతారా? పొద్దునే 6ంటికి పరం కార్తో రెడీగా ఉంటాడు. మీరు పారిపోండి. 6:30కి ఇంట్లో ఉన్న వీరాస్వామి నాయుడు మనుషులు నా మీద అటాక్ స్టార్ట్ చేస్తారు. 7ంటికల్లా మీ అన్నయ్య నేను కలిసి వాళ్ళని ఫినిష్ చేస్తాం. 8ంటికల్లా వీరాస్వామి నాయుడు ఊర్లో దొమ్మి, 9ంటికల్లా పోలీసుల ఎంట్రీ, 10ంటికల్లా పంచాయతీ, 11ంటికి పెళ్లి కూతురు జంప్ అనే బ్యాడ్ న్యూస్. 11:30కల్లా మీరు చెన్నైలో ఉంటారు. 11:40కి మీ అన్నయ్య కుంగిపోయి సారీ చెప్పి ఆ పేపర్స్ తీసుకొచ్చి నా చేతిలో పెడతాడు. 11:45కి ఆర్య సమాజ్లో మీ పెళ్లి. 11:50కి ఈ పేపర్స్ తీసుకెళ్లి సమీరా వాళ్ళ నాన్న చేతిలో పెడతాను. 11:55కి మీరు ఫోటోలు దిగుతూ ఉంటారు. 12 గంటలకల్లా ఆ పైడ మీ నాన్నే గ్రేటు నువ్వే రైటు అని పిల్లని తీసుకొచ్చి నా చేతిలో పెడతాడు. 12:01కి వెట్రి కన్నా ஒரு வாட்டி சொன்னா 100 வாட்டி சொன்ன மாதிரி. నిశ్చితార్థం తప్పించడానికి చాలా ఆలోచించి నేను ఒక కౌంట్ డౌన్ ప్లాన్ చేస్తే దేవుడు ఇంకో కౌంట్ డౌన్ అనుకున్నాడు. ఇంటి లోపలికి వచ్చిన వీరస్వామి మనుషులు నా బదులు దేవరాజ్ బామ్మర్దిని పెళ్లి కొడుకు అనుకున్నారు. నీ పెళ్లి కొడుకు దానే ఎందుకు వాడరే? దీన్ని కట్టుకుంటే వీడే దేవరాజు మా పిల్లే కదా. అప్పు వీడిని దావేసేయాలి. కుద్దా ఎవడ్రా రానిచ్చాడు లోనికి? ఎవడ్రా రానిచ్చాడు లోనికి? ఎవడో? తమ్ముడు తమ్ముడు ఆయన పని చేసుంటారా? వదిలేరా, ఒక్కసారికి వదిలేరా. చూస్తారేంటి నరకండి కొడుకుని? తమ్ముడు ఎంత కాదన్నా ఆయన నీ బావరా. నా పొట్టు తుడి చేయకరా.
ఆడు కాలిపోయినాక బూడిద వస్తుంది కదా, దాన్ని విభూతిగా పెట్టుకో. నీకు తెలియదు తంబి, తప్పుకో. నా తలుపు తెరిచి నా పగోడిని ఇంట్లోకి తెచ్చినాడు వాడు. వాడు తలుపు తెరవకపోతే రేపు ఇంకోటి ఎవడో గోడ బద్దలు కొట్టుకొస్తాడు. మీ చెల్లెలకి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, తనంటే నాకు ప్రేమ లేదు, మా ఇద్దరికి పెళ్ళి అక్కర్లేదు. ఈ విషయం నీకు చెప్పడానికి మీ చెల్లెలకి నువ్వంటే భయం, చెప్పకపోవడానికి నాకు నీతో అవసరం. అందుకే ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి వాళ్ళ లోపలికి వచ్చేలా నేనే చేశాను. పేపర్లు కావాలి, పందెం గెలవాలనుకున్నాను కాబట్టి తలంచు కూర్చున్నాను. నువ్వు పెట్రోల్ పోయాలి, ప్రాణాలు తీయాలి అంటే మాత్రం ఊరుకొని దేవరాజు. రా, తెగొట్టేద్దాం. ఇరవై ఏళ్ళు ఏ జంతువుని నా పెండ్లానికి కనపడకుండా దాచానో దాన్ని చూద్దాం చూద్దామని పిలుస్తున్నావు. బోను బద్దల కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? నీకు ఆస్తి ఇస్తా, చెల్లెల్నిస్తా అన్నా, ఇప్పుడు సావునిస్తా. ప్రతి మనిషికి 2 ప్రశ్నలు ఉంటాయి. ఎప్పుడు పుట్టాం, ఎప్పుడు పోతాం. 2 ప్రశ్నకు సమాధానం ఎవరు తెలుసుకోవాలనుకోరు. కానీ నాకు అవసరం ఆ రోజు వచ్చింది. నా కౌంట్ డౌన్ మొదలైంది. 1 నుంచి 10 దాకా నేను ఒక్కడినే. 2 దారులు, 3కి సమాధానం చెప్పాలి. 4 వారాల క్రితం కాసిన పందెం, 5,000 మంది ఉన్న ఊరు, 600 ప్రైవేట్ ఆర్మీ, 7 అడుగులు నడవడానికి ఒక అమ్మాయి, 8,000 గజాల సైట్, 9 నిమిషాల డెడ్ లైన్, 10 మీటర్ల దూరంలో దేవరాజు. వా, ఏంటిదంతా? నందు, ఇది రాంగ్ రూట్. అది ఏ రూట్ లో వెళ్తే అది దా రైట్. సారీ సార్, మన్నించడంగా చిన్న పొన్ను. నో నో, ఇట్స్ ఆల్ రైట్. కొత్తగా రామ్మా, కొంచెం చూసుకొని నడపొచ్చు కదమ్మా. బంపర్ లాక్ అయింది, మీరు రివర్స్ తీయండి. సరిగా సార్. యా, నువ్వు ఉండమ్మా. యా, షల్ ఐ పుష్? గో బ్యాక్. యాక్సిడెంట్ కేసు కండిషన్ ఎవరైతే కొంచెం సీరియస్. మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్తే అయ్యా మా జీవం తీసేస్తారమ్మా. రండమ్మా. నేను తప్పు చేస్తే మీ నాన్న పోయారు. నాకు హెల్ప్ చేస్తూ నువ్వు పోకూడదు. నేనిప్పుడు బతికే ప్రతిరోజు
మీ నాన్న క్యాలెండర్లోంచి చింపి తెచ్చుకున్నది. ఇంతకంటే బరువు నేను మోయలేను. వేండాన్న విట్టుడు. దేవరాజు, కత్తెత్తితే కోతే కొయ్యగలవు, కత్తి దించు చూడు, కొత్త రాత రాయగలవు.